మిషన్ భగీరథ ట్యాంక్ పైపులు లీకేజీ సత్తుపల్లి పట్టణంలోని గుడిపాడు కాలనీ వాసులకు శాపంగా మారింది. గత 3 నెలల నుంచి పైపులు లీక్ అయి గుడిసె వాసుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రతిరోజు నీళ్లు రావడంతో చెరువులను తలపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని చూసి చూడనట్టు వ్యవహరించడంతో 3 నెలల నుంచి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రోడ్లపైకి నీళ్లు వచ్చి ఇళ్ల గోడ పక్క నుంచి ప్రవహించడంతో గోడలు కూలిపోతాయేమోనని భయపడుతున్నారు. అంతేకాకుండా నీళ్లు నిల్వ ఉండటంతో అక్కడ దోమలు ఏర్పడి గుడిసెవాసుల పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ సిబ్బంది గాని మిషన్ భగీరథ అధికారులు కానీ పట్టించుకోవటం లేదని గుడిసెవాసులు వాపోతున్నారు. ఇక ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ నీళ్లు రాకుండా ఆపి తమ ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు. ఇంతవరకు ఎక్కడికి ఎవరు వచ్చి కంట్రోల్ చేయట్లేదు. వాటర్ వాళ్ళు కూడా పడిపోయే పరిస్థితి ఉంది. ఈ రాళ్ళు వేసుకుంటాం. చివరిన నాది పేరు శిరీష. గత 3 నెలలుగా సార్ గట్ల వరద వస్తుందండి. ఈ వరద అసలు ఆగట్లేదు. పైపులు పగిలి ఎవరికి చెప్పినా ఎవరో పట్టించుకోవట్లేదు. ఈ వరద వల్ల దోమలై వాలి పిల్లగాళ్ళకి విశ్వ జ్వరాలు వస్తున్నాయి. గత వారం రోజుల నుండి ఈ బాబుని హాస్పిటల్కి తిప్పుతున్నాం కానీ జలుబు తగ్గట్లేదు, జ్వరం తగ్గట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు సార్. దయచేసి మీరు ఈ వరదను ఆఫ్ చేయండి సార్. వాటర్